జూనియర్ ఎన్టీఆర్‌కి సోలోగా ఇంతవరకు 100 కోట్ల బొమ్మ లేదని అంతా అనుకునేవారు. అరవింద సమేత కూడా 100 కోట్ల గ్రాస్‌ని రాబట్టలేదు. 'RRR' వసూళ్లను కేవలం ఎన్టీఆర్ ఖాతాలోకి వేయలేం. ఆయన సోలోగా ఇంతవరకు లైఫ్ టైమ్ కలెక్షన్లను లెక్కపెట్టిన 100 కోట్ల బొమ్మ ఎన్టీఆర్‌కు లేకుండా పోయింది. 6 ఏళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే సోలోగా వచ్చి దేవరాతో ఎన్టీఆర్ మొదటి రోజే రికార్డులను బ్రేక్ చేశాడు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దేవర చిత్రం 172 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రకటించేశారు. దేవర కలెక్షన్ల మీద ఆల్రెడీ నిన్నటి నుంచే చర్చలు మొదలయ్యాయి. సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడిన మాటలు మరింత రచ్చ మొదలయ్యింది. దేవర ట్రెండ్ చూస్తే నైజంలో టాప్ 2 ప్లేస్ లో దేవర వచ్చేలా ఉందని అన్నాడు. RRR తర్వాత దేవర నిలిచేలా ఉందని అంటున్నాడు. ఇక దేవర అన్ని రికార్డులను బ్రేక్ చేయనుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. నేటి ఉదయం నుంచి కూడా కల్కి సలార్లను దేవర బ్రేక్ చేస్తుందని, దేవర తెలుగు వెర్షన్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రభాస్ చిత్రాలను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి దేవర కలెక్షన్ల మీద నెట్టింట జరుగుతున్న చర్చలు, వాటిల్లో వచ్చిన లెక్కలు, అధికారికంగా ప్రకటించిన లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంది. ఉదయం నుంచి అందరూ కూడా 142 కోట్ల గ్రాస్ వచ్చిందని ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు మేకర్ల నుంచి అఫీషియల్ గా పోస్టర్ వచ్చేసింది. ఇందులో అయితే అధికారికంగా కళ్ళు చెదిరేలా, ముక్కు మీద వేలు వేసుకునేలా ఉన్నాయి. తెలుగు నుంచి స్టార్ కథానాయకుల సినిమా వస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవలే తాను జపాన్, చైనా, రష్యా దేశాల పర్యటనకు వచ్చానని తెలిపిన దిల్ రాజు తెలుగు సినిమాకి వాళ్ళు ఇస్తున్న గౌరవం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. మన స్టార్ హీరోలు అందరినీ సొంతం చేసుకున్నారు. ఎంతో గర్వంగా అనిపించింది. తెలుగు సినిమాని ఈ స్థాయికి నిలబెట్టిన దర్శకులకు, హీరోలకి కృతజ్ఞతలు అని దిల్ రాజు అన్నారు. తొలి రోజు వసూళ్లలో దేవర టాప్ 2 స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని సినిమా విడుదలకు ముందే దిల్ రాజు చెప్పారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ తెరపై కనిపించిన విధానాన్ని అలా చూస్తూనే ఆస్వాదించాం. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఒకే రకమైన టెంపోలో సాగింది. ప్రేక్షకుల అభిమానుల వల్లే ఇలాంటి సినిమాలు నిర్మించాలనే కసి మాలో పెరుగుతుంది అని దిల్ రాజు అన్నారు. నా తమ్ముడు తెరపై కనిపించిన విధానం, నటన, క్లైమాక్స్ సన్నివేశాల్లో చూపించిన ఆవేదన థియేటర్లలో రూమాలు ఇక్కబొడిచేలా చేసింది. దేవర సినిమా ఎన్టీఆర్ 1 మ్యాన్ షో అని చెప్పడానికి గర్వపడుతున్నాను అని నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రావు అన్నాడు. దేవరకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ వచ్చిందని అన్నారు. ఈ లెక్కల్లో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే ఈ పోస్టర్ మీద అయితే చర్చలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. మిగిలిన హీరోల ఫ్యాన్స్ దేవర ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి సోలోగా ఇంతవరకు 100 కోట్ల బొమ్మ లేదని అంతా అనుకునేవారు. అరవింద సమేత కూడా 100 కోట్ల గ్రాస్‌ని రాబట్టలేదు. RRR వసూళ్లను కేవలం ఎన్టీఆర్ ఖాతాలోకి వేయలేం. ఆయన సోలోగా ఇంతవరకు లైఫ్ టైమ్ కలెక్షన్లను లెక్కపెట్టిన 100 కోట్ల బొమ్మ ఎన్టీఆర్‌కు లేకుండా పోయింది. 6 ఏళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే సోలోగా వచ్చి దేవరాతో ఎన్టీఆర్ మొదటి రోజే రికార్డులను బ్రేక్ చేశాడు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దేవర చిత్రం 172 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రకటించేశారు. దేవర కలెక్షన్ల మీద ఆల్రెడీ నిన్నటి నుంచే చర్చలు మొదలయ్యాయి. సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడిన మాటలు మరింత రచ్చ మొదలయ్యింది. దేవర ట్రెండ్ చూస్తే నైజంలో టాప్ 2 ప్లేస్ లో దేవర వచ్చేలా ఉందని అన్నాడు. RRR తర్వాత దేవర నిలిచేలా ఉందని అంటున్నాడు. ఇక దేవర అన్ని రికార్డులను బ్రేక్ చేయనుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. నేటి ఉదయం నుంచి కూడా కల్కి సలార్లను దేవర బ్రేక్ చేస్తుందని, దేవర తెలుగు వెర్షన్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రభాస్ చిత్రాలను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి దేవర కలెక్షన్ల మీద నెట్టింట జరుగుతున్న చర్చలు, వాటిల్లో వచ్చిన లెక్కలు, అధికారికంగా ప్రకటించిన లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంది. ఉదయం నుంచి అందరూ కూడా 142 కోట్ల గ్రాస్ వచ్చిందని ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు మేకర్ల నుంచి అఫీషియల్ గా పోస్టర్ వచ్చేసింది. ఇందులో అయితే అధికారికంగా కళ్ళు చెదిరేలా, ముక్కు మీద వేలు వేసుకునేలా ఉన్నాయి. తెలుగు నుంచి స్టార్ కథానాయకుల సినిమా వస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవలే తాను జపాన్, చైనా, రష్యా దేశాల పర్యటనకు వచ్చానని తెలిపిన దిల్ రాజు తెలుగు సినిమాకి వాళ్ళు ఇస్తున్న గౌరవం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. మన స్టార్ హీరోలు అందరినీ సొంతం చేసుకున్నారు. ఎంతో గర్వంగా అనిపించింది.
తెలుగు సినిమాని ఈ స్థాయికి నిలబెట్టిన దర్శకులకు, హీరోలకి కృతజ్ఞతలు అని దిల్ రాజు అన్నారు. తొలి రోజు వసూళ్లలో దేవర టాప్ 2 స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని సినిమా విడుదలకు ముందే దిల్ రాజు చెప్పారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ తెరపై కనిపించిన విధానాన్ని అలా చూస్తూనే ఆస్వాదించాం. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఒకే రకమైన టెంపోలో సాగింది. ప్రేక్షకుల అభిమానుల వల్లే ఇలాంటి సినిమాలు నిర్మించాలనే కసి మాలో పెరుగుతుంది అని దిల్ రాజు అన్నారు. నా తమ్ముడు తెరపై కనిపించిన విధానం, నటన, క్లైమాక్స్ సన్నివేశాల్లో చూపించిన ఆవేదన థియేటర్లలో రోమాలు హిక్కపొడిచేలా చేసింది. దేవర సినిమా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని చెప్పడానికి గర్వపడుతున్నాను అని నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రావు అన్నాడు. దేవరకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ వచ్చిందని అన్నారు. ఈ లెక్కల్లో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే ఈ పోస్టర్ మీద అయితే చర్చలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. మిగిలిన హీరోల ఫ్యాన్స్ దేవర ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.